ఏపీ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్ పేపర్‌లో 4 మార్క్ క్వెషన్స్ 8 వస్తాయి. ఈ 8 క్వెషన్స్‌కి కూడా చాయిస్ ఉండదు. అయితే మీరు ఈ 8 క్వెషన్స్ కూడా రాసి 4/8 32 మార్క్స్ గెలుచుకోవాలి, సాధించాలి అంటే ఈ వీడియో కంపల్సరీ మీరు చూడాలి. ఈ వీడియోలో నేను ఈ 8 4 మార్క్ క్వెషన్స్ కూడా ఏ చాప్టర్ నుండి వస్తాయి, ఏ మోడల్ క్వెషన్స్ వస్తాయి, ఇవి టెక్స్ట్ బుక్‌లో ఎక్కడున్నాయి, పేజ్ నంబర్స్, ఎగ్జాంపుల్స్, ఎక్సర్‌సైజెస్‌లో మొత్తం మీకు ఫుల్ క్లారిటీగా ప్రొవైడ్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడు. నీతో పాటు చదువుకునే నీ ఫ్రెండ్‌కి షేర్ చేయి. అండ్ కంపల్సరీగా నేను ప్రీవియస్‌గా 8 మార్క్ క్వెషన్స్ కోసం ఇదే వీడియో, ఇలాంటి వీడియో చేశాను. అది కంపల్సరీ చూడు. ఓకేనా? Hello students, this is Santosh. Welcome to Vedantu AP and TS 9 and 10. Also Vedantu Manabadi YouTube channel. ఓకే నాన్న, మొదటిగా మనకి 21st క్వశ్చన్ నుండి 4 మార్క్ క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. 21st క్వశ్చన్ ప్రాబబిలిటీ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో కార్డ్స్, డైస్, కాయిన్స్ లేదంటే బాల్స్కి సంబంధించి, లేదంటే ఒక బాక్స్లో బాల్స్ ఉన్నాయి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అడగొచ్చు, లేదంటే స్పిన్నింగ్ వీల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అడగొచ్చు. అయితే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఈ చాప్టర్ అంతా కూడా ప్రతి స్టూడెంట్ కూడా చేయగలరు, ఎందుకంటే ఈజీగా ఉంటుంది. సో ఈవెన్ ఒక్క ప్రాబ్లం కూడా వదలకుండా అన్నీ కూడా చేస్తే చాలా మంచిది. ఓకేనా నాన్న? ఎందుకంటే ఇది 8 మార్క్ క్వశ్చన్‌గా ఒకటి వస్తది. అంటే 8 మార్క్స్‌కి మనం ఈ చాప్టర్ ప్రిపేర్ అవుతాము. సో 4 మార్క్ క్వశ్చన్‌గా కూడా వస్తుంది కాబట్టి దీన్ని ఎక్కడా వదలకుండా అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మంచిది. ఈ ఒక్క చాప్టర్ మాత్రం. ఎందుకంటే ఇది ఈజీ చాప్టర్ కాబట్టి. ఓకేనా? ఇక్కడ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఏది కూడా చాయిస్ తీసుకోవద్దు. ఓకే? అన్ని క్వశ్చన్స్ కూడా ఈజీగానే ఉంటాయి. ఓకేనా నాన్న? నెక్స్ట్ 22nd క్వశ్చన్ స్టాటిస్టిక్స్. ఇది 8 మార్క్ క్వశ్చన్ గా వస్తుంది, 4 మార్క్స్ కూడా వస్తుంది. 4 మార్క్స్ కి మనకి మెయిన్లీ ఫార్ములా రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అంటారు. మీన్ గానీ, మీడియన్ గానీ, మోడ్ గానీ మూడింట్లోనే ఫార్ములా రాసి అందులో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే, సో మీడియన్ కి సంబంధించి పేజ్ నెంబర్ 162 ఉంటుంది ఫార్ములా మరియు దాని కింద టర్మ్స్. అలాగే మోడ్ 144 పేజ్ ఉంటుంది. అలాగే మీన్ లో మళ్ళీ మనకి ఇక్కడ 3 మెథడ్స్ ఉంటాయి నాన్న. డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ 3 ఫార్ములాస్ చూసుకోండి అండ్ అందులో టర్మ్స్ గురించి కూడా తెలుసుకోండి. అవన్నీ మీకు ఈ పేజ్ నెంబర్స్ లో కనిపిస్తాయి. నెక్స్ట్ అన్గ్రూప్డ్ డేటాకి అంటే మనకి గ్రూప్ డేటా డైరెక్ట్ గా బాక్స్ ఇచ్చేసి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు, అది గ్రూప్ డేటా. అన్గ్రూప్డ్ డేటా కూడా మీను, మోడ్, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. అన్గ్రూప్డ్ డేటా అంటే ర్యాండమ్ గా 2, 4, 6, 8 ఇచ్చేసి మీన్ ఎంత, మోడ్ ఎంత అని చెప్పి అడుగుతారు కదా, ఆ డేటాను అన్గ్రూప్డ్ డేటా అని అంటాం. సో ఇది కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ గా కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండ్ వీటికి సంబంధించిన పేజ్ నెంబర్స్ కూడా ఉన్నాయి నాన్న మనకి టెక్స్ట్ బుక్ లో. 118, ఇదేమో 142, ఇదేమో 152 మీకు కనిపిస్తుంది. అంటే జస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్కి వచ్చేస్తే ఇక్కడ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే మీకు క్యూబ్, క్యూబాయిడ్, స్పియర్, హెమిస్పియర్, సిలిండర్, కోనుకు సంబంధించి సిఎస్ఏ, ఎల్ఎస్ఏ అండ్ టిఎస్ఏ వాల్యూమ్స్, ఈ అన్ని ఫార్ములాస్ తెలిస్తే దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ వస్తాయి. అంతేగాని మనకి క్వశ్చన్ ఇదే వస్తుంది అదే వస్తుంది అని మనం చెప్పడానికి కుదరదు. మీరు ఫార్ములాస్ అన్ని చదువుకొని నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ 24th క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందులో రైటింగ్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ కి రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు. అయితే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఇందులో కొంచెం ఎక్కువ ఉంటాయి అండ్ బాగా లెంతీగా ఉన్న ప్రాబ్లమ్స్ అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చేది 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి. సో నేను ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే థియరిటికల్ క్వశ్చన్ నుండి ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా ఎలా చేంజ్ చేస్తున్నాము, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది నేర్చుకోవాలి. అండ్ దానికి రూట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మీరు నేర్చుకుంటే ఒకవేళ టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ ద సిలబస్ ఒకవేళ ఇన్ కేస్ అలా ఇచ్చినా కానీ మీకు క్వశ్చన్ ఆన్సర్ చేసేస్తారు. ఓకే, సో దానికోసం మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కంపల్సరీ చేయండి. ఓకేనా? నేను ఇక్కడ ఇచ్చినవి కంపల్సరీ మీరు చేయాలి. ఇంకా నేను చెప్పినవి మళ్ళీ చాయిస్ తీసుకోవద్దు దయచేసి. అండ్ మనకి ఏపీ స్టేట్ బోర్డ్ లో షైనింగ్ స్టార్స్ అని చెప్పి మనకి ఒక ఇంపార్టెంట్ లిస్ట్ కూడా ఇచ్చారు. అందులో కూడా అంటే నేను చెప్పినవి ఇఫ్ ఇన్ కేస్ అందులో లేకపోయినా కానీ చేయండి. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ ఉన్నాయి కదా, అందులో ఉన్న క్వశ్చన్స్ కూడా కంపల్సరీ చేసేయండి. ఓకేనా? సరే
అంటే నేను అక్కడ ఉన్న వాటితో పోల్చుకుంటే నేను ఇంకా ఎక్కువే ఇచ్చాను. ఓకే. ఎందుకంటే ఒకవేళ పేపర్ స్టాండర్డ్ కొంచెం పెంచినా, కొంచెం హార్డ్‌గా ఇచ్చినా గానీ మీరు రాయగలిగే విధంగా ఉండాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వెషన్స్ ఇచ్చానన్నమాట. అండ్ నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ వాల్యూ బట్టి గ్రేటర్ థాన్ 0 వస్తే రియల్ అండ్ డిఫరెంట్, ఈక్వల్ టు 0 వస్తే రియల్ అండ్ ఈక్వల్, అండ్ లెస్ దెన్ 0 వస్తే ఇమేజినరీ రూట్స్ అని చెప్పి దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేస్తాం. అవి మీకు ఎక్సర్సైజ్ 4.3లో ఫస్ట్ అండ్ సెకండ్ రామండ్లో ఉంటాయి. టోటల్‌గా ఒక 5 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అవి కంపల్సరీ చేసేయండి. నెక్స్ట్ 25th క్వెషన్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి వస్తది. యాక్చువల్‌గా ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నుండి మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్ అంటే 8 మార్క్ క్వెషన్ రాదు. సో ఇక్కడ 4 మార్క్ క్వెషన్ కూడానండి మనము గెస్ చేయలేము. అంటే కంపల్సరీ ప్రూవ్ దట్ సమ్ వస్తది అని మనం చెప్పలేము. లేదంటే ఫస్ట్ ఎక్సర్సైజ్‌లో ఉంటాయి. ట్రయాంగిల్ యూజ్ చేసి tan A ఇస్తే sin A, cos A, cot A ఎంత అని అడుగుతారు కదా! దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ రావచ్చు. లేదంటే యాంగిల్ sin 30 డిగ్రీస్ ప్లస్ cos 45 డిగ్రీస్ బై tan 45 డిగ్రీస్ ఇలాంటి క్వెషన్స్ ఉంటాయి కదా! దానికి సంబంధించి అడగొచ్చు. లేదంటే ప్రూవ్ దట్ అడగొచ్చు. పర్టిక్యులర్‌గా ప్రూవ్ దట్ అడుగుతారని మనం 100% చెప్పలేం. దట్స్ వై మీరు ఎక్సర్సైజ్ 8.1లో ఈ ప్రాబ్లమ్స్ చేయండి. ఎక్సర్సైజ్ 8.2లో ఫస్ట్ రామ్‌ను, సెకండ్ రామ్‌ను, థర్డ్ క్వెషన్ కంపల్సరీ చేయండి. ఓకేనా? అండ్ ఇక ప్రూవ్ దట్ సమ్ నేను యాక్చువల్‌గా ఆ ఎక్సర్సైజ్ ఇక్కడ రాయలేదు. ఓకే నాన్న, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. యాక్చువల్లీ ప్రూవ్ దట్ సమ్స్ నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. ఇక్కడ రాసాను చూడండి నాన్న. ఎక్సర్సైజ్ 8.3లో ఇక్కడ కొంచెం ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్, సెకండ్ సమ్ చేయండి. అలాగే థర్డ్ రామన్ కూడా చేయాలి. థర్డ్ రామన్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి సింప్లిఫికేషన్కి రిలేటెడ్, అవి కంపల్సరీ చేయండి. అండ్ ఫోర్త్ రామన్లో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఎగ్జాంపుల్స్లో 9 నుండి 12 వరకు అన్ని ఎగ్జాంపుల్స్ చేయాలి. అయితే చాలా మంది సార్ ఒక్క 4 మార్క్ క్వశ్చన్ కోసం ఇన్ని చెయ్యాలా అని చెప్పి మీకు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు ఏదో ఇది ఒకటే కదా వదిలేద్దామని అనుకుంటారు. నాన్న ట్రిగ్నోమెట్రీ అనేది మీరు వదిలేద్దాం అనుకున్నా అది మిమ్మల్ని వదలదు. ఎందుకంటే కేవలం 10th ఎగ్జామ్స్ కోసమే కాకుండా మీరు తర్వాత రాసేటువంటి పాలిసెట్ ఎగ్జామ్, లేదంటే ఏపీఆర్జేసీ ఎగ్జామ్, లేదంటే మీరు ఇంటర్మీడియట్లో జాయిన్ అయితే ఇంటర్మీడియట్లో మీకు ట్రిగ్నోమెట్రీ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి చాప్టర్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మీరు కేవలం ఏదో ఒక 4 మార్క్ క్వశ్చన్ కోసం ట్రిగ్నోమెట్రీ అన్నట్టు కాకుండా కొంచెం కాన్సెప్ట్ అలాగే ప్రాబ్లమ్స్ చేస్తే మీకు సరిపడా నాలెడ్జ్ వస్తుంది. ఓకే, ఇంటర్మీడియట్లో మీకు ట్రిగ్నోమెట్రీ అర్థం చేసుకోవడానికి సరిపడే నాలెడ్జ్ మీకు వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 26th క్వశ్చన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుండి వస్తుంది. ఇందులో మనకు ఉన్నవి ఎంత టర్మో సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అంటే ఏఎన్ ఎస్ఎన్. ఇందులో కూడా మనం ఏ క్వశ్చన్ వస్తుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందులో. మీరు ఎక్సర్సైజ్ 5.2లో 4 నుండి 20 ప్రాబ్లమ్స్ కంపల్సరీ మీరు కొంచెం ఎక్కువ అనుకోకుండా కంపల్సరీ చేయాలి. ఇందులో ఇంకా అసలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా? అండ్ ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ అని భయపడొద్దునా, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకే మోడల్లో ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సింగిల్ ఫార్ములా an is equal to a plus n minus 1 into d. సో కంపల్సరీ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ కామన్ నుండి 14 ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి. ఓకేనా? ఇది ఏంటంటే ఎస్ఎన్కి సంబంధించి ఈ చాప్టర్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనకి టైం ఉంది. ఇంకా వారం రోజుల్లో ఎగ్జామ్స్ ఏం కాదు. ఇంకా మనకి టైం ఉంది. ఈ టైంలో నేను చెప్పేది 8, 4, 2, 1 అన్నీ మీరు ఈజీగా చేయొచ్చు. చాలా మంది అనుకోవచ్చు నాన్న మనకి ఎలాగ గవర్నమెంట్ షైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, కేవలం అక్కడ ఉన్నవి చేస్తే సరిపోద్ది అని చెప్పి అనుకోవచ్చు. బట్ అది కరెక్ట్ కాదు. లాస్ట్ ఇయర్ కూడా మనకి గవర్నమెంట్ యాక్షన్ ప్లాన్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఇచ్చింది. బట్ అందులో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో వస్తాయని క్లారిటీ లేదు. ముందు సంవత్సరం అలా రాలేదు, ఇప్పుడు కూడా అలా రావు. దాన్ని దయచేసి నమ్మద్దు. ఓకే, అవి మీరు జస్ట్ అంటే మరి ఫెయిల్ అయిపోయే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఫెయిల్ అయిపోకుండా కొంచెం మంచి స్కోర్, యావరేజ్ స్కోర్ తీసుకోవడానికి అవి ప్రొవైడ్ చేశారు. అంతేగాని ఆ ఒక్కడే ప్రిపేర్ అయితే మనకి 100కి 100 వచ్చేస్తుంది అనేది పూర్తిగా రాంగ్. ఓకే, నెక్స్ట్ సర్కిల్స్ 25th క్వశ్చన్ సర్కిల్స్ చాప్టర్ నుండి వస్తుంది. సర్కిల్స్ లో కూడా మనకి ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను రాసినవి చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కంపల్సరీ చేయండి. ఓకేనా? అండ్ నేను ఇప్పుడు ఈ చాప్టర్ చెప్తున్నాను కదా నాన్న, ఈ చాప్టర్కి సంబంధించి మన ఛానల్లో నేను లైవ్ సెషన్స్ చేశాను. అందులో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నేను చెప్పాను. ఒకసారి ఆ లైవ్ సెషన్స్ మీరు వెతికితే అవి మీకు దొరుకుతాయి. ఓకే, అండ్ 26th క్వశ్చన్ పాలినామియల్స్ చాప్టర్ నుండి వస్తుంది. పాలినామియల్స్ చాప్టర్ ఇందులో బాగా గ్రాఫ్కి రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చేసి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి, క్వాడ్రేటిక్ పాలినామియల్ ఏమవుతుంది, దీనికి సంబంధించి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుంది, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి బాగా. సో అవి మీకు ఎగ్జాంపుల్ 1లోని
అండ్ ఎక్సర్సైజ్ 2.1 లో కూడా మీకు కనిపిస్తాయి గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్. అండ్ కంపల్సరీ ఈ ఎక్సర్సైజ్ 2.2 ఫస్ట్ కామన్ కూడా చేయండి నాన్న, కంపల్సరీ చేయండి. అంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేసి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నేను చెప్పిన అన్ని క్వశ్చన్స్ మీరు చేస్తే కంపల్సరీ 8 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా రాస్తారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ 2 మార్క్స్ కోసం కూడా ఇలా వీడియో కావాలి అంటే కంపల్సరీ కామెంట్ చేయండి, 2 మార్క్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మీకోసం నేను నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.